ఒక మాజీ ముఖ్యమంత్రి వాళ్ళ పార్టీ కార్యకర్తను పరామర్శించేకి వెళ్తాను అంటే భద్రతా కారణాలతోటి అలో చేయరా పోలీసులు? మరి దేనికోసం అన్నారు పోలీసులు? ఒక మాజీ ముఖ్యమంత్రి వెళ్తే భద్రత ఇవ్వలేరా? ఆయన ఎక్కడికి వెళ్ళినా కనుక శాంతి భద్రతల సమస్య వస్తుందా? సమస్య క్రియేట్ చేస్తున్నది ఎవరు? శాంతి భద్రతల సమస్య రావడం ఏంటి? పల్నాడు జిల్లా సత్తెనపల్లి కాన్స్టిట్యున్సీలో 18వ తేదీ రేపు వెళ్ళి ఆయన ఒక కార్యకర్తను పరామర్శించాలి అంటే ఆయనకు పర్మిషన్ చుట్టూ జరుగుతున్న హైడ్రామా చూస్తూ ఉంటే, అరే అసలు మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్న ఒక రాష్ట్రంలో ఉన్నామా? ఇదేంటిది? పొదిలిపోతే రాళ్ళేసిన వాళ్ళని వదిలేసి వేసి వేయించుకున్న వాళ్ళ మీద కేసులు, నల్లబెల్లులతో ఆ జగన్ వరకు వెళ్ళి నిరసన వ్యక్తం చేసిన వాళ్ళని వదిలేసి దాన్ని అడ్డుకున్న వాళ్ళ మీద కేసులు. ఇప్పుడు రేపెళ్ళి ఒక కార్యకర్తను పరామర్శిస్తారు అంటే సత్తెనపల్లి కాన్స్టిట్యున్సీలో వెళ్ళి పరామర్శిస్తారు అంటే ఎంతమంది వెళ్తారో చెప్పాలట, ఎన్ని వెహికల్ వెళ్తారో చెప్పాలట, వెహికల్ నెంబర్లు చెప్పాలట. ఎలా చెబుతారు? విచిత్రమైన కండిషన్లు కాకపోతే అదంతా ఆయన పర్యటనను అడ్డుకోవడం కోసం కాదా? ఆ తర్వాత ఆ పర్యటనకు జనాన్ని రానివ్వకుండా చేయడం కోసం కాదా? ఎంతమంది వచ్చేది ఎట్లా తెలుస్తుంది? సో దగ్గరికి వెళ్తారంటే ఎగబడుతుంటారు జనం, బహిరంగ సభ కాబట్టే. దీనికి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకు అనుమతి లేదు అని చెప్పడం ఏంటి? అసలు ఎక్కడున్నాం మనం? అటువైపు తాడిపత్రి ఏమో కేతిరెడ్డి పెద్దారెడ్డి మాజీ ఎమ్మెల్యే హైకోర్టు ఆయన వెళ్తాడు వెళ్ళాలి అని చెప్పి పర్మిషన్ ఇచ్చి పోలీసు భద్రత ఇవ్వండి అంటే నెలల నుంచి తిరిగితే హైకోర్టు తీర్పుకే దిక్కులేదు. దేనికోసం ఉన్నాయి ఈ వ్యవస్థలన్నీ? దేనికోసం ఉన్నాయి? శాంతి భద్రతల సమస్య ఏంటండి? ఒక మాజీ ముఖ్యమంత్రి వెళ్తే శాంతి భద్రతల సమస్య ఏంటి? ఇప్పుడు ముఖ్యమంత్రి గారు వెళ్తూ ఉంటే ఆ పర్యటనలో ఎవరైనా కనుక నిరసన వ్యక్తం చేశారనుకోండి, నిరసన వ్యక్తం చేసిన వాళ్ళ మీద కేసులు పెడతారా, లేకుంటే ముఖ్యమంత్రి గారు వాళ్ళ పార్టీ వాళ్ళ మీద కేసులు పెడతారా? సింపుల్ లాజిక్. అంటే ఒకరికో న్యాయం వర్తిస్తుందా? అఫ్కోర్స్ అధికారంలో ఉన్న వాళ్ళకు పూర్తిగా ఫేవర్ ఉంటారు, కాదనట్లే. కనీసం 1% అన్నా కనుక సిస్టమ్ లాగా పనిచేస్తుందని చెప్పి చూపించక్కర్లేదా? ఆయన ఎక్కడికి పోయినా జగన్ విపరీతంగా జనం వస్తున్నారు. ఇక పల్నాడు వెళ్తే ఊరు వాడ పికటిల్లిపోతుంది. వద్దురా బాబు, మనం వచ్చే జనాన్ని చూడలేమని చెప్పి ఆయన పర్యటనను అడ్డుకుంటున్నారా? ఇటువంటి రిస్ట్రిక్షన్స్ అన్నీ చెప్పి ఆయన పర్యటనకు ఎవరు జనాలు రానివ్వకుండా చేసే ప్రయత్నమా? వస్తే కేసులు పెడతామని చెప్పి బెదిరించే ప్రయత్నమా? ఇలా ఎక్కడికక్కడ అడ్డుకుంటే రేపు ఇంకెవరైనా రాష్ట్రంలో తిరిగే పరిస్థితి ఉంటుందా? పాలకపక్షం వాళ్ళు తిరగాలి, పోలీసులు తిరుక్కోవాలి. ఇంకెవరిని తిరగనియరా? నియంతృత్వంలో ఉన్నామా మనం ఏమైనా? ఆశ్చర్యం అనిపిస్తుంది. జగన్ గారి పర్యటనకు ఆయనకు అనుమతి ఇచ్చే దాని చుట్టూ జరుగుతున్న హై డ్రామా చూస్తూ ఉంటే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. అసలు ఇటువంటి వాళ్ళు మద్దతు ఇచ్చే వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని హరించేసినట్లే కదా. జగన్ పర్యటనకు అడ్డుకునే ఆ విధానాలకు మద్దతు ఇచ్చేవాళ్ళు, అటువంటి పోలీసులకు మద్దతు ఇచ్చేవాళ్ళు ప్రజాస్వామ్యాన్ని హరించి వేసినట్టే కదా. రేపు ఎవరికైనా ఇదే సీన్ రిపీట్ అయితే ఎవరైనా తిరగలుగుతారా? ఎవరైనా తిరగలుగుతారా? ఒక మాజీ ముఖ్యమంత్రి కార్యకర్తను పరామర్శిస్తే పోలీసు భద్రత ఇవ్వలేరు, శాంతి భద్రతల సమస్య వస్తుందా? ఏందబ్బా స్వామి?